హాయ్ అండి, నేను విజయ్. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిన తర్వాత అయితే ఈ రోజుకి 148th డే అండి. సో ఇక్కడైతే నాకు హెయిర్ అనేది ఇంప్లాంట్ చేశారు. సో ఇదంతా కూడా ఇంప్లాంట్ చేసిన హెయిరే అండి. సో చూడొచ్చు. సో అంత రిజల్ట్ అయితే ఇలా ఉంది. సో ఎంత ఇంప్లాంట్ చేసిన హెయిరే అండి. సో కంప్లీట్ ఇలా దూకునేలాగా ఉందండి. సో ఇదండి, ఇదంతా కూడా ఇలా ఉంది. రిజల్ట్ అయితే బెటర్గా మంచి రిజల్ట్ అయితే అనిపిస్తుంది. కొంచెం హ్యాపీగా అయితే ఉందండి. అండ్ డోనర్ ఏరియా చూపిస్తాను. ఇది డోనర్ ఏరియా అండి. డోనర్ ఏరియా కూడా బాగుంది. అండ్ కామెంట్లో చూసానండి, అన్న సర్జరీ తర్వాత చాలా బ్లడ్ లాస్ అవుతుందా సర్జరీ చేసేటప్పుడు అని అడిగారండి. బ్లడ్ లాస్ అనేది అంతగా ఉండదండి, ఎందుకంటే మనకు కంటిన్యూగా బ్లడ్ పోయేంతలాగా ఉండదు కదండి. ఓన్లీ డ్రిల్స్ లాగా చేసి హెయిర్ మాత్రమే తీసి ఇక్కడ పెడతారు కాబట్టి బ్లడ్ లాస్ కానీ అంత పోవడం కానీ అలా ఉండదండి. సో ఎక్కడ కూడా మళ్ళీ ట్రాన్స్ప్లాంట్ ఎవరైనా చేయించుకున్నా బ్లడ్ ఎక్కేయడం కానీ ఇట్లాంటివి అయితే ఏమి నాకు తెలిసి అయితే జరగలేదు. సో అట్లాంటి భయం ఏం అవసరం లేదండి. సో ఇప్పటివరకు అయితే ఇంతే అండి. థ్యాంక్ యూ ఆల్ అండ్ థ్యాంక్ యూ జాన్వర్డ్ సార్.